హాయ్ హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ అనిల్ కుమార్ అల్లే. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి బెస్ట్ ట్రిక్ వాట్సాప్లో మీకు చెప్పబోతున్నాను. సో మీ దగ్గర సేమ్ నెంబర్స్ని టూ ఫోన్లో ఏ విధంగా మనము యాడ్ చేసుకోవాలనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. క్యాజువల్ అయితే సేమ్ నెంబర్ మీరు వాట్సాప్లో సేమ్ నెంబర్ ఇచ్చినప్పుడు మీకు ఇంకొక నెంబర్లో అది ఎగ్జిట్ అయిపోతుంది. సో ఇంకో నెంబర్లో ఓన్లీ వన్ నెంబర్లో మాత్రమే యాడ్ అవుతుంది, అంటే లేదా ఒక మొబైల్లోనే యాడ్ అయిపోతుంది. సో అది టూ మొబైల్స్లో మనం ఏ విధంగా యాడ్ చేద్దామనేది ఈ వీడియో క్లియర్గా స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. లెట్స్ గెట్ స్టార్టెడ్ నౌ. ముందుగా మీరు వాట్సాప్ ఓపెన్ చేసినట్లయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో సెట్టింగ్కి వెళ్ళండి, లింక్ డివైస్ అని కొట్టండి ఇక్కడ. సో ఇక్కడ ఓకే కొట్టేసండి, ఇక్కడ క్లిక్ చేయండి. సో నేను డేటా వాడుతున్నాను కాబట్టి, లేదా వైఫై ఆన్ చేసుకున్నట్లయితే సో లింక్ డివైస్ అని అడుగుతుంది. సో నా దగ్గర వేరే ట్యాబ్ ఉన్నది. సో సేమ్ ట్యాబ్లో నేను వాట్సాప్ కూడా డౌన్లోడ్ చేస్తాను. వాట్సాప్ ఇక్కడ ఎంటర్ చేసినట్లయితే ఇక్కడ వాట్సాప్ వస్తుంది. సో ఇది ఇక్కడ నేను ట్యాబ్లో ఇన్స్టాల్ చేస్తాను. సో ఇన్స్టాలింగ్. ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీరు మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియో కోసం బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇది వాట్సాప్ అయితే డౌన్లోడ్ అవుతుంది. సో ఇది ఎలా అంటే, మీ దగ్గర టూ మొబైల్స్ ఉన్నప్పుడు ఇది మంచి ట్రిక్ యూజ్ అవుతుంది. ఇక్కడ ఓపెన్ అండ్ చేయండి. సో ఇక్కడ నెక్స్ట్ కొట్టేసాను ఇక్కడ. ఓకే, అగ్రీడ్. ఇక్కడ మీకు క్యూఆర్ కోడ్ వస్తుంది. ఇక్కడ చూడండి, సెట్టింగ్ లింక్ డివైస్ అని వస్తుంది. సో మీరు ఒరిజినల్లో ఉన్న డివైస్ని మాత్రమే మీరు ఇక్కడ స్కాన్ చేయాలి. సో ఇక్కడ మనము ఓపెన్ చేసినంత లింక్ డివైస్ అని అడుగుతుంది. దీన్ని క్యాప్చర్ చేయండి, స్కాన్ చేయండి. లోడింగ్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, లోడింగ్ యువర్ చార్ట్స్ అనేసి వస్తుంది. చార్టింగ్ అయితే లోడింగ్ అవుతుంది. సో ఇన్స్టాలేషన్ అవుతుంది టోటల్లీ. సో ఇక్కడ చూడండి, టర్న్ ఆన్ నోటిఫికేషన్ అని ఇక్కడ మీరు ఓకే కొట్టినట్టయితే మీకు నోటిఫికేషన్ వాట్సాప్ వచ్చినప్పుడు కానీ కాల్స్ వచ్చినప్పుడు మీకు ఇక్కడ నోటిఫికేషన్స్ వస్తుంది. ఇక్కడ అలో చేయండి. సో ఓపెన్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇలా సేమ్ నెంబర్ మీద టూ వాట్సాప్ని యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడైతే ఓపెన్ అయింది. సో అది స్టార్టింగ్ మొబైల్స్లో కూడా సేమ్ ఉంటుంది. బ్యాక్ ఇక్కడ చూడండి, 113 వెర్షన్ నేను ఓపెన్ చేశాను. లింక్ డివైస్లో చూడండి, సేమ్ వాట్సాప్ని ఇంకో మొబైల్ కూడా యాడ్ అయింది. ఇలా సింపుల్గా సేమ్ ట్రిక్ తోటి మీరు టూ వాట్సాప్ని యూజ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. చూడండి, సేమ్ చాటింగ్ ఉంటుంది, సేమ్ హిస్టరీ ఉంటుంది, సేమ్ కాంటాక్ట్ నెంబర్స్ ఉంటుంది. సో అందులో మీరు కాంటాక్ట్ నెంబర్స్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా మీకు స్క్రీన్ మొత్తం అందులోకి వచ్చేస్తుంది. అంటే సేమ్ వాట్సాప్ని టూ ఫోన్స్లో మీరు సేమ్ నెంబర్ మీద వాడుకోవచ్చు. ఇది బెస్ట్ అప్డేట్స్ అండ్ వాట్సాప్ అప్డేట్ అని చెప్పుకోవచ్చు. సో ఇలా ఇంకొక డివైస్ని యాడ్ చేసుకోవచ్చు. యాక్చువల్గా 4 యాడ్ చేసుకోవచ్చు. సో 3 మొబైల్స్, ఒక పీసీ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో నేను ఇప్పుడు పాసిబుల్ అయితే నెక్స్ట్ వీడియోలో నేను 4 డివైస్ని ఏ విధంగా మనము సేమ్ నెంబర్ మీద డివైస్ ద్వారా ఎలా కనెక్ట్ చేయాలని చూపిస్తాను. మీకు రిక్వైర్మెంట్స్ ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో టైప్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. సో ఓపెన్ అయితే అయిపోయింది. సేమ్ డేటా మీరేం డౌన్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ వాట్సాప్ని డౌన్లోడ్ చేసినట్లయితే సేమ్ డేటా మీకు అందులో ట్రాన్స్ఫర్ అయిపోతుంది వితిన్ సెకండ్స్లలో. సో ఇలా మీరు సేమ్ నెంబర్ మీద టూ వాట్సాప్ని యూజ్ చేసుకోవచ్చు. సో మీరు ఎనీ టైం ఇంటికాడ వేరే ఫోను, ఆఫీస్లో వేరే ఫోన్ ఉందనుకోండి, ఇంటికాడ ఓపెన్ చేసుకోవచ్చు, మీరు వాట్సాప్ ఆఫీస్లో ఓపెన్ చేసుకోవచ్చు. సేమ్ నెంబర్ మీద సేమ్ అప్డేట్స్ వస్తుంది. ఈ విధంగా
మీ మొబైల్స్ని అప్డేట్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో సేమ్ నెంబర్ మీద 2 మొబైల్స్ యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు డౌట్స్ ఉన్నాయంటే కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్. సో ఇలా మనకి సేమ్ నెంబర్ మీద 2 వాట్సాప్ అయితే ఓపెన్ అయింది. సో కొన్ని కాంటాక్ట్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి నేను హైడ్ చేయాల్సి వస్తుంది, బ్లర్ చేయాల్సి వస్తుంది. ఇలా ఈ విధంగా మీరు సేమ్ నెంబర్ మీద 2 వాట్సాప్ని వాడుకోవచ్చు ఫ్రెండ్స్. సో సెట్టింగ్లోకి వెళ్ళినట్లయితే లింక్ డివైస్లో ఇక్కడ మీకు ఆండ్రాయిడ్ వెర్షన్ 13 వెర్షన్ అయితే చూపిస్తుంది. దీన్ని మనం క్లిక్ చేసినట్లయితే లాగౌట్ అని కొట్టినట్లయితే మీరు మొబైల్లో ఎగ్జిట్ అయిపోతుంది. ఈ విధంగా సింపుల్గా ఒకే మొబైల్ నెంబర్ మీద 2 వాట్సాప్ని అయితే ఎంటర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియో కోసం నా బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో ఈ విధంగా నా వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో ఈ విధంగా మనము సేమ్ మొబైల్స్ని 2 వాట్సాప్లో ఈ విధంగా ఈ సింపుల్ ట్రిక్ ద్వారా యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది బెస్ట్ అప్డేట్స్ అన్ని వాట్సాప్లో బెస్ట్ అప్డేట్ అని చెప్పుకోవచ్చు. లింక్ డివైస్ ద్వారా 4 డివైస్ని మనం సేమ్ నెంబర్ మీద యాక్టివేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.